ఏప్రిల్ 23, 2024 సుందరయ్య విజ్ఞాన కేంద్రం సోయబాల్ కాలనీలో ప్రజాస్వామ్యము ప్రమాదంలో పడ్డది, మన కర్తవ్యం అనే అంశం పైన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వివిధ పార్టీల నాయకులు, మేధావులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరూ వచ్చారు. ఈ సందర్భంగా డాక్టర్ గారు మాట్లాడుతూ ఈవీఎం యొక్క విధానాన్ని ఏ విధంగా ఓటరు వినియోగించుకోవాలి అంటూ వివరించడం జరిగినది. ఇదే సందర్భంగా మోదీ ఈ మధ్య కాలంలో చేసిన ఒక అబద్ధపు ప్రచారాన్ని తిప్పికొట్టారు. కాంగ్రెస్ నిజమే 72లో ఆ రోజు భూ సంస్కరణలు తీసుకొచ్చింది, దొరల మధ్య ఉన్న భూమిని పేదలకు పంచింది. కానీ మోదీ ఏం చేశాడు? 1996లో వచ్చిన లేబర్ చట్టాన్ని 4 కోడ్లుగా మార్చి ఈరోజు ఒక బిల్డర్ కాంచి సెస్ రూపంగా వచ్చే డబ్బులను 10,000కు మించితే డబ్బులు ఇచ్చే వాళ్ళను ఈరోజు 50,000కు మించినా కూడా డబ్బులు సెస్ రూపంగా తీసుకోకుండా కార్మికులను ఇబ్బంది పాలు చేస్తుంది. 8 గంటల పని కోసం ఎన్నో ప్రాణత్యాగాలు చేసిన, ప్రపంచం మొత్తం మీద సాధించుకున్న 8 గంటల పని దినాలను ఈరోజు మోదీ వచ్చి చెడగొట్టి 12 గంటల పని దినాలను తన రాష్ట్రాలలో అమలు చేస్తున్న విధానాన్ని ఎండగట్టారు వక్తలు. మన సుప్రీంకోర్టు నుంచి చాలా మంచి తీర్పులు వచ్చినాయి. రేపు ఎన్నికల్లో గ్రామ స్థాయి నుంచి మనం రేపు పార్లమెంట్ ఎన్నిక చేస్తున్నాం. మళ్ళీ ఎన్నికల్లో ఓటేవుతున్నాం. మనం ఒకటి ఈ వీవీ ప్యాడ్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. చాలా వరకు మనం ఏం చేస్తున్నాం అంటే ఒక 2-3 క్షణాలు ఇట్లా వచ్చేసి పక్కకి వెళ్ళిపోతున్నాం. ఖచ్చితంగా మనము 10 సెకండ్ల వరకు దాని మీద మన బటన్ వెళ్ళి మినిమం 10 సెకండ్స్ ఆ బటన్ మీద పెట్టాలి. బీప్ సౌండ్ మస్ట్ బి నాట్ లెస్ దెన్ 10 సెకండ్స్. తర్వాత ఏమవుతుంది అంటే అక్కడ ఆ వీవీ ప్యాడ్ మీద ఫోటో 10 సెకండ్ల వరకు పెడితేనే ఆ ఫోటో అన్ని మనం చూసినటువంటి ఆ ఇమేజ్ ఫోటోగా ముద్రించబడి అది చివరి వరకు ఎన్నికల వరకు కౌంటింగ్ వరకు. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళంటే ఒక 10-15 ర్యాండమ్గా ఆ ఈవీఎం దగ్గర ఒక 10-15 ర్యాండమ్లు తీసుకోవడం, ర్యాండమ్గా చూసి ఈవీఎంలో వచ్చిందా, ఆ ఈవీఎం ప్యాడ్ వచ్చింది అనుకుంటుంది. ఇప్పుడు అట్లా కాదు. ఓటు నమోదైన ఓట్లు ఎన్నైతే ఉన్నాయో అన్నిటికీ ఈవీఎం ప్యాడ్ పెట్టాలి అని చెప్పి సుప్రీంకోర్టు నుంచి మన జడ్జిమెంట్ వచ్చింది. మనము ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు మనం చేయాల్సినటువంటి ప్రధాన కర్తవ్యం పనులు మనం చేద్దాం. తర్వాత ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎన్నికల నుంచి ఎట్లా ప్రమాదం నుంచి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలి అని అన్నప్పుడు చాలామంది. ఇంకోటి ఏంటంటే నిన్న ఒక భాగంలో భారతదేశంలో ఈశాన్య భాగంలో ఎన్నికలు జరిగినాయి. కానీ చాలా పూర్ ఎన్నికల యొక్క శాతం చూసినట్టయితే మరి 62% ఓట్లలో దాదాపు 30% ఓట్లు పనికిరాకుండా ఉంటుంది. సో అక్కడ చాలా పెద్ద ప్రమాదంలో మనం ఉన్నాము. ఎన్నికలు అనేది చాలా గొప్ప ప్రక్రియ కనుక వీలైనంత వరకు మన పిల్లలకి 18 ఇయర్స్ దాటి ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా పోలింగ్ స్టేషన్కి పోవడానికి మనం వాళ్ళని తరఫు చేయాలి. ఇది ఒక మన కర్తవ్యంలో ప్రధానమైనటువంటి కర్తవ్యం. ఎందుకంటే జీవితాంతం చదివి ఈ ఎగ్జామినేషన్ హాల్లో పడుకొని ఇంటికి వస్తే మనకు మార్కులు వస్తాయా? రావు. కనుక ఇవాళ మొన్నటి వరకు 10 సంవత్సరాలు చూసినాము. ప్రజాస్వామ్యము నిర్వీర్యపోయి, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడి, గడిలలో బంధించబడి, బంగారు ఏమంటారు గొలుసులతో బంధించబడి, వీళ్ళందరూ కూడా మనం జై తెలంగాణ అని తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళని బాధపడ్డం. 10 సంవత్సరాలు అయ్యో మేము తెచ్చుకున్న తెలంగాణ ఇగో మా శ్యామసుందరబాయి చాలా సందర్భాలు కలిగి డాక్టర్ సార్ ఏం చేద్దాం అంటే మనం అందరం కూడా బాధాస్పదం. ఆ బాధ కట్టుకోలేక మర్త క్యానే కడతా. ఉర్దూలో ఒక సామెత ఉంది తెలుసా, మర్త క్యానే కడతా, సావడానికి సిద్ధమైన ఏమైనా చేస్తాడు అని. గ్రామీణ ప్రాంతాలలో తెగించి మనకి ఏ సంక్షేమ పథకాలు వద్దులపై ఈ అహంకార ప్రభుత్వాన్ని, ఈ అప్రజాస్వామిక ప్రభుత్వాన్ని మన తెలంగాణ అంత సమిష్టిగా ప్రజాస్వామ్యంగా పరిపాలన చేసుకున్నామంటే ఒక కుటుంబం వరకే పరిమితమైన ప్రభుత్వాన్ని కూడా తీసుకోవాలని చెప్పి మనము కృషి చేసినాం. ఇలాంటి షరతులు లేకుండా ప్రభుత్వాన్ని మార్చుకున్నాము.
సరే తెచ్చుకున్న ప్రభుత్వంలో కూడా పూర్తి స్థాయిలో ప్రజాస్వామ్యం విరాజిల్లి అలా కారుతుందా అంటే అది కూడా ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. దాన్ని కూడా మనం రిపేర్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. బుద్ధి కంటే మెల్ల నయ్యము కనుక ఒక కన్ను ఉన్న కన్ను అన్న కొద్దిగా కాపాడుకుంటూ ఇదే స్ఫూర్తితోని భారతదేశంలో ఇప్పుడు ఉన్నటువంటి అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి భారతదేశంలో మాట్లాడుతుంది. మిత్రులు వెంకటేష్ గారు తన ప్రారంభ ఉపన్యాసంలో చెప్పారు, భారతదేశము వెలిగిపోతుంది అని. ఒకసారి భారతదేశానికి ఏవో అంటే భారతదేశం ఊహాజనితమైనటువంటి రాజ్యాంగేతర పరిపాలనలో వ్యక్తుల యొక్క ఆలోచన విధానంలో ఆ వ్యక్తుల దేవాంశ సంపృతులుగా మారి ఇవాళ భారతదేశాన్ని రేపు రాబోయే ఎన్నికల్లో కనుక 400 పార్ అంటున్నాడు. ఇప్పుడు మోదీ గారు ఒక స్లోగన్ ఇచ్చారు, 400 పార్ అయితే ఇప్పుడు ఉన్నటువంటి భారత రాజ్యాంగాన్ని మేము పారేస్తాం బయటికి. నిన్న ఒక మినిస్టర్ స్టేట్మెంట్ ఇచ్చాడు, భారతదేశ రాజ్యాంగం ఎందువరకు మార్చవద్దు, ఇదే మన భగవద్గీతనా? ఇక్కడ భగవద్గీత ఊహాజనితమైంది. భారత రాజ్యాంగము ఒక పౌరునికి జీవన విధానము జీవించే అధికారం భారత రాజ్యాంగంలో 21వ అధికరణ చాలా స్పష్టంగా చెప్తుంది. భారతదేశంలో పుట్టిన ప్రతి బిడ్డకి జీవించే అధికారం ఇచ్చింది. కుల మత వర్గ ప్రాంత ఉప ప్రాంతాలకు అతీతంగా ఆరోగ్యంగా జీవించే అధికారం ఇచ్చింది. ఆరోగ్యం అంటే శారీరక మానసిక సాంఘిక సామాజిక ఆర్థిక స్వావలంబనలతో ఈ దేశాన్ని ప్రతి పౌరులు కూడా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. మనం పౌరులుగా అభివృద్ధి చెందాలి అంటే పౌరులుగా మన భారత రాజ్యాంగం మనని పౌరులుగా గుర్తిస్తే ఈ ప్రభుత్వ పాలకులు మనని ప్రజలుగా విభజించి చెండాలి మనని ఇబ్బంది పెట్టి అంటే ఒక రకంగా చెప్పాలంటే జీవించి పాలిస్తూ ఉన్నారు. మనము భిన్నత్వంలో ఏకత్వమైన జాతి భారత జాతి. మళ్ళీ మనం అందరం కలగాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కుల మత వర్గాలకు అందరూ కూడా కాకుండా పౌరుడు అనేటటువంటి ప్రామాణిక అందరం ఏకమవుదాం. మళ్ళీ ఇలాంటి చర్చా వేదికల్లో ఉన్నాం. సకల జనత చర్చా వేదికకి మరోసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రమాదంలో ప్రజాస్వామ్యం కేవలం ప్రజాస్వామ్యమే కాదు, వాళ్ళు ఒక కాన్స్టిట్యూషన్ తయారు చేసుకున్నారు, ఆ సర్క్యులర్ కూడా తీసుకున్నారు. ప్రజాస్వామ్యము, సెక్యులరిజం, సోషలిజం మూడింటిని అబాలిష్ చేస్తున్నారు. ఏ వర్గమైతే భారత జాతీయ పతాకాన్ని అవమానించిందో, ఏ వర్గమైతే భారత రాజ్యాంగాన్ని ఒప్పుకోలేదో ఆ వర్గానికి అధికారం అప్పచెప్తాం. ద్రోహులు ఎవరు ఇక్కడ? ఏ వర్గమైతే జాతీయ పతాకాన్ని అవమానించిందో, ఏ వర్గమైతే భారత రాజ్యాంగాన్ని సమూలంగా నాశనం చేస్తామని మొదటి నుంచి కంకణం పట్టుకొని కూర్చుందో ఆ వర్గానికి అధికారం అప్పచెప్తాం. దోషులు ప్రజలు కాదు. మేధా సంపత్తి ఉన్న ఇలాంటి మన మేధావులు అందరూ కూడా రాజకీయాలకు అమ్ముడుపోయి, వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాలకు అమ్ముడుపోయి సమాజాన్ని మేల్కొల్పే దిశలో పనిచేయకపోవడమే ఈరోజు ఈ పరిస్థితికి మూల కారణం అనుకుంటాను. ఏ నినాదం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో తెలుసుకోలేనంత వరకు ప్రజలు మోసపోతూనే ఉంటారంటే మన సమాజము ఇంకా మోసపోతూనే ఉంది, అది మనకు తెలుసు. మన సమాజం ఏ స్థాయిలో మోసపోతుందో మనకు తెలుసు. మన పోరగాలకు ఎటువంటి చైతన్యం వచ్చిందంటే చేతిలో జెండా, వాళ్ళకి చేతిలో జెండా ఇచ్చి జై శ్రీరామ్ అని దింపుతుంటే వాళ్ళకి ఏమర్థమవుతుందంటే అదొక మాస్ హిస్టీరియాగా వాళ్ళు ముందుకు పూర్ణంతో ఊగిపోతున్నారు. కానీ వాళ్ళ చేతిలో చిప్పబెట్టిన వాళ్ళకి అర్థమవుతుంది. తెలియజెప్పాల్సింది ఎవరు? మనమే. మనం తెలియజెప్పలేకపోతున్నాం, ఆ స్థాయిలో ఎదుర్కోలేకపోతున్నాము. మనకున్న కారణాలు ఏందో, మనకున్న వెసులుబాట్లు ఏందో ఏమి లేవు మనకు తెలియదు. ఒక ధోరణ తెచ్చినాం, సంతోషం. ఇంకొక నియంత్రణ దించబోతున్నాం. ఈ నియంత్రణ దించబోతున్న క్రమంలో అసలు లబ్ధి ఎవరికి చేకూరుతుందో